ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే, టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ, అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్రకారకము మరియు పంచమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా. అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే కనుక జాతకరీత్యా యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా. వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది, రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ, వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు. ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి, గురుబలం అంతా కూడా సిద్ధించాలి, మరియు చంద్రబలం యొక్కరంగా ఉండాలి, మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, పంచమ స్థానము, ఈ యొక్క దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజయోగంతో, ధనయోగంతో, విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో, అనురాగాలతోటి, ప్రేమతోటి, అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి, విపరీతంగా కలిసి రావడానికి, వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే, వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది, అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ, అఖండమైన సౌభాగ్యం సిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి. తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అఖండమైన రాజయోగం కలగాలి, అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అనంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం. గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల, మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి, విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున
వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటారు. మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఆనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులు విశేషంగా చూసుకుంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులు మీరంతా కూడా జన్మజాతక వశాత్తు ఈ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రభావం వల్ల వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా ఏ రకంగా కలిసి వస్తుంది. వివాహం అయిన తర్వాత చాలామందికి చెప్తూ ఉంటారు జ్యోతిష పండితులంతా కూడా ఈ జాతకుడికి వివాహం అయితేనే అఖండమైన లక్ష్మీ కటాక్షం జరుగుతుంది, వివాహం అయితేనే వ్యాపారం వృద్ధి పదంలో వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, లేదు వివాహం కాకుండా ఎక్కువగా కష్టపడలతో జీవితం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జాతకమే ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ వివాహమైన తర్వాత మహాలక్ష్మి స్వరూపంగా ఆ కన్య ఇంటికి వచ్చిన తర్వాత దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా సిద్ధించడానికి మంగళగౌరీ దేవి నోములంతా కూడా పాటిస్తూ ఉంటుంది. మీరంతా కూడా విశేషంగా స్త్రీలంతా కూడా మనం ఇదే పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రతి మంగళవారం పూట, గురువారం పూట, శుక్రవారం పూట ఇదే మంగళగౌరీ దేవి పూజా విధానం అంతా కూడా ఆచరిస్తూ ఉండండి. దీనంతా కూడా మంగళగౌరీ దేవి నిత్య సువాసిని అర్చన విధానం అంటారు. దీనంతా నిత్య సువాసిని అర్చన విధానం అంటారు. ఇదే పూజనంతా కూడా అన్వయం చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా పాటిస్తూ ఉండండి. దీనికంతా కూడా ఇంటికి వచ్చిన ముత్తైదునంతా కూడా స్త్రీనంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఆ సువాసిని పూజా విధానంలో ఈ యొక్క మంగళగౌరి దేవిగా జగన్మాత స్వరూపంగా భావించి పూతాంబూలం పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి, సత్సంతాన యోగము, అన్యోన్య దాంపత్యం సిద్ధించడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో వశాత్తు లగ్నస్థానము, నమస్థానము, దశమస్థానము, ద్వితీయ స్థానము, నవాంశ చక్రము, దశ వింశార్థ దశ విధానము ఇన్ని చూసుకున్న తర్వాత గోచార చక్రాన్ని కూడా అన్వయం చేసుకొని ఇన్ని చూసుకొని జాతకం చెప్పాలి. ఇన్ని చూసుకుని జాతకం చెప్పాలి కావున మీరు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా పరిష్కారం చెప్తున్నాం. ఇన్ని పరిష్కారం అంతా కూడా చేసుకొని జాతకానికి జ్యోతిష పరిభాషలంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఈ పరిష్కారం అంతా కూడా పాటించండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే మేము చేసే ఈ లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో విపరీత రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. రాహువుకు ప్రీతికరంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కావున ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మరియు ఇక్కడ ధనప్రాప్తి కలగాలి, మనకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే శుక్రుడికి ప్రీతికరంగా కూడా జన్మజాతకంలో శుక్రుడు ఏమైనా బలహీనంగా ఉంటే కనుక మీ జన్మజాతకం చూపించుకొని శుక్రుడికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజయోగము అష్టైష్ ప్రాప్తి కలగడానికి వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులకి విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేయించండి. తద్వారా మీకంతా కూడా విశ్లేషణ చేసిన తర్వాత పరిష్కారం చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర ప్రాప్తి సిద్ధిస్తుంది. జగన్మాత అనుగ్రహంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మేమంతా కూడా ఆశీర్వాదం చేస్తున్నాం. జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగాలని, అష్టైశ్వర సిద్ధి కలగాలని, లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాం. జయ మాతయ్య నమః.